రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో చిన్న చిన్నగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వాలు చేసేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి నాకే కొంచెం సిగ్గుంది సార్. కొంచెం బిడియం ఉంది సార్. కొంచెం లజ్జ ఉంది సార్. ఎందుకంటే మనం కడుపుకు అన్నం కదా సార్ తినేది. కడుపుకు అన్నం తింటున్నప్పుడు కాస్త సిగ్గు, శరం, అభిమానం ఉంటాయి సార్. కొంచెం న్యాయవాదిగా ఉన్న కారణంగా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి నాకు. కానీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ, భారతదేశంలో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, ఉపరాష్ట్రపతుల్ని తయారు చేసిన లోక్సభ స్పీకర్లని మీరు చెబితే సెలెక్ట్ చేసే స్థాయికి మీరు ఎదిగాను, హైదరాబాద్ లాంటి సిటీస్ని కట్టాను అని చెప్పేటువంటి మనకి ఆ మాత్రం సిగ్గు లేకపోతే ఎట్లా సార్? ఎంతకాలం బతుకుతాం? ఎవరైనా 100 ఏళ్ళు అయితే బతకలేం కదా. ప్రజలకి ఒక మాట ఇచ్చినప్పుడు కొన్ని లక్షల మందిలో ఇంటర్నెట్ యుగంలో మనం చెప్పినటువంటి మాట నిలబడుతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేండి సార్. మనకంటే పవన్ కళ్యాణ్ కంటే ఆయన సినిమా యాక్టరు, ఆయనకి రాజకీయ వ్యవహారాలు, మనం ఏ జెండా అంటే ఆ జెండా మోసేసేసి, ఏ ఐడియాలజీ అంటే ఆ ఐడియాలజీని మోసేసి, ఏ బస్సు కనపడితే ఆ బస్సు ఎక్కేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదో సినిమా యాక్టర్గా 4 ఓట్లు ఉన్నాయి, వెనకాల డబ్బులు ఉన్నాయి, వస్తారు, డబ్బులు వేస్తారు, ఓట్లు వేస్తాడు. ఆయన ఈరోజు కాకపోతే 4 సంవత్సరాల తర్వాత పార్టీని ప్యాకప్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఆయన ఏమో స్టాండర్డ్గా రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉంటాడు, ప్రజల తరపున పోరాడతాడని మేమైతే అనుకోవటంలా. బహుశా అది కూడా వాస్తవమే.